ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా? ఆగండి భయ్య. భయ్య ఏంటి భయ్య మీరు? భయ్య బాలయ్య బాబు గారి సాంగ్ అని నమ్మించి వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత సాంగ్ లాంటి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్, అలాగే అద్దిరిపోయే మ్యాటర్ ఒకటి చెప్పుకోకుండా బాలయ్య బాబు గురించి ఎలా పోతాను అనుకున్నారు భయ్య? అందుకే భయ్య ఈ వీడియోలో మీకు అద్దిరిపోయే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి చెప్పుకున్నాను భయ్య. భయ్య బాలయ్య బాబు గారు అంటే ఎలా ఉంటారు? మొక్కుసూటి మనిషి, కోపదారి మనిషి, ఫ్యాన్స్ని కొడుతూ ఉంటాడు అనేసి అయితే బాలయ్య బాబు గారిని హేట్ చేసే మనుషులు చెప్తూ ఉంటారు. కానీ నిజానికి చాలామంది బాలయ్య బాబు గారితో వర్క్ చేసిన చాలామంది ఏం చెప్తూ ఉంటారో తెలుసా? చిన్న పిల్లాడి మనస్తత్వం. అంతేకాదు బాలయ్య బాబు గారు ఎదుటి వ్యక్తిని చాలా గౌరవిస్తాడు, చాలా మంచివాడు. షూట్లో మాత్రం చాలా హ్యాపీగా అందరిని నవ్వుతూ ఉంటాడు. అలాంటి బాలయ్య బాబుని చూడడం చాలా చాలా సంతోషం. అంతేకాదు ఆయనతో వర్క్ చేయాలంటే ఎక్కడ లేని ఎనర్జీ మాకు కూడా ఆయనతో పాటు ఉండాలి. సో అనేసి చాలామంది అంటుంటారు. బాలయ్య బాబు గారి గురించి చాలామందికి చాలా మంచివాడనేనే తెలుసు. ఎందుకంటే ఆయన బయట ఒకటి లోనొకటి ఉండడు, ఒకేలా ఉంటాడు. అలాంటి బాలయ్య బాబు గారి గురించి రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ ఏమన్నారో తెలుసా? ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడదాం భయ్య. కాజల్ అగర్వాల్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తనకు ఇష్టమైన కథానాయకుడు ఎవరు, ఇష్టమైన సినిమా ఏది, అందులోనూ ఇష్టమైన హీరో ఎవరు, ఏ హీరో ఎలా ఉంటారు, ఏ హీరోకి ఏ బిరుదు ఇస్తారు అంటే యాంకర్ కాజల్ అగర్వాల్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. అన్నటిలోనూ బాలయ్య బాబు గారి గురించి చెప్పిన సమాధానం మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఏమనో తెలుసా? కాజల్ గారు ఎన్బికే 109 మూవీలో కూడా నటిస్తున్నానని, అంతేకాదు భగవంత్ కేసరిలో బాలయ్యతో చేస్తున్నంతసేపు నాకు ఎంతగానో నవ్వించి ఎంతో మంచివాడని, బాలయ్య బాబు గారు షూట్లో చాలా సరదాగా ఉంటారని చెప్పింది. కాజల్ గారి ఇంటర్వ్యూ చేసిన చాలామంది బాలయ్య బాబు గారి అభిమానులు మా బాలయ్య అంతే, ఎవరి మనసునైనా దోస్తాడు అంటూ